నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం గుంటూరులో ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు శాంతి భద్రతలు సరిగా ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి షెడ్యూల్ విడుదల 29న నామినేషన్ జూలై 1న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఖరారవుతారన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మెప్మా విభాగంలో పనిచేసే స్వయం సహాయక సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ట్యాబ్లు పంపిణీ చేసిన ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు పిలుపునిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేక హత్య కేసే ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. నేరాల కట్టడికి వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ హ్యాకథాన్లో చంద్రబాబు మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, సిఇఓ ఫోర్సైట్ ఏఐ సూర్య కొత్త గారు, ఐజీపీ శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్లందరికీ, అదే మాదిరిగా చాలామంది ఎక్స్పర్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారు. కానీ ఇక్కడ అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నేను మీతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను. ఆ విధంగా వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు మీడియా సత్యనారాయణ తెలిపారు. అదే రోజున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటర్ల జాబితాను కూడా ప్రకటించనున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం 1 గంట నుంచి 2 గంటల వరకు మధ్య నామినేషన్ల పరిశీలన జరగనుంది. సాయంత్రం 4 గంటలలోపు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. జూలై 1న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఖరారు చేసే ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్ ను పార్టీ అబ్జర్వర్ గా నియమించింది. భారతీయ జనతా పార్టీ పంచనిష్టలో అయినటువంటి ఒక నిష్ట ఆధారంగా ప్రజాస్వామ్య పట్ల ఉన్నటువంటి నిబద్ధత అనేటటువంటి పంచనిష్టలో ఒక నిష్ట ఆధారంగా అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక రాజకీయ పార్టీగా రివాజుగా జరిగేటటువంటి గత 45 సంవత్సరాల కాలం బట్టి ప్రతి 3 సంవత్సరాలకి ఒక పర్యాయం సభ్యత్వాలు సేకరించడం, ఆ సభ్యత్వాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలను ఎంపిక చేయటం, ఆ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, అదే రకంగా జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు చేసేటటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 29వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయటం, ఈ నోటిఫికేషన్లో ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్రాధ్యక్షుని ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం, మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ 29. 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ, ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్ని 1 నుంచి 2 గంటల వరకు 1 గంట పాటు దాని యొక్క నామినేషన్ల దాన్ని స్క్రూటినీ చేసేటటువంటి ప్రక్రియ. ఆ తదనంతరం సాయంత్రం 4 గంటలలోపు ఉపసంహరణ. ఈ ఉపసంహరణ తర్వాత 1వ తేదీనే ఈ యొక్క రాష్ట్రాధ్యక్షుడికి సంబంధించినటువంటి పేరుని ఖరారు చేసేటటువంటి ప్రక్రియ, బాధ్యతలు అప్పగించేటటువంటి విషయం. ఈ షెడ్యూల్ అన్నీ కూడా తెలియజేసే నిమిత్తం ప్రసార మాధ్యమాల ద్వారా
జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ షెడ్యూల్ విడుదల చేసామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారి 105వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయంతిని పురస్కరించుకుని డివిజన్లోని 40 మంది శానిటరీ సిబ్బందికి చీరలు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు పివి అని బోండా ఉమా అన్నారు. సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకుని ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకుని ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలోని ఐవీ ప్యాలెస్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెప్మా విభాగంలో పనిచేసే స్వయం సహాయక సమాఖ్య రిసోర్స్ పర్సన్స్కు ట్యాబులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర పాల్గొన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 500 మంది ఆర్పీ పర్సన్స్కి ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకొని ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నమైన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆశయానికి అనుగుణంగా డ్వాక్రా సంఘాలు పనిచేయాలని రిసోర్స్ పర్సన్స్కి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో, ఈ కామర్స్కి, అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అటు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇవాళ విజయవాడ నగరంలో సుమారు 150,000 డ్వాక్రా మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నూతన పద్ధతుల్లో మార్కెటింగ్ ఉండే విధంగా కొత్త ప్రోడక్ట్ను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ ఈ కామర్స్లో ఉండే విధంగా నేను కానీ గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు కానీ గత నెల రోజుల నుంచి కలెక్టర్ గారిని కలిసాం, మంత్రివర్యులను కలిసాం. నిరంతరం ఇక్కడ ఉన్న పీఓ గారిని అందరినీ ఆలోచించి వాళ్ళకి అవసరాలకి సరిపడా సెంటర్లే కాకుండా మార్కెటింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసే విధంగా ఇవాళ విజయవాడ నగరంలో డ్వాక్రా మహిళలు రాష్ట్రం మొత్తానికి దారి చూపించే విధంగా మేమిద్దరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా దీని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సగం పైన ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి అన్ని రకాలుగా అండగా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి డ్వాక్రా వ్యవస్థను స్థాపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల
ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి, డ్వాక్రా మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు కానీ, P4లో వాళ్ళకి మరి పేదరికంలో ఉన్నటువంటి మహిళా సమాజానికి మరి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రాథమికంగా ముఖ్యమైనటువంటి ఆర్పీల ద్వారా ఇంటింటికి సర్వేలు నిర్వహించి ఈ P4లో ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, డ్వాక్రా సంఘాల్లో లోన్లు ఎవరికి కావాలి, డ్వాక్రా మహిళలకి ఇంకే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండ కావాలనేది పూర్తిగా సర్వే చేసి ఈరోజు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి పెద్ద ఎత్తున మహిళలకు అండగా ఉండటం కోసం వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళకి ఒక ప్రిన్సెస్ని పర్మనెంట్గా పెట్టి ఆ ప్రిన్సెస్లో వాళ్ళు చేస్తున్న ప్రొడక్ట్స్ని అటు పచ్చళ్ళు కానీ, లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, కుట్టు మిషన్లు కానీ, కుట్టు సంబంధించిన ప్రొడక్ట్ అన్నింటిని కూడా మార్కెటింగ్ చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమా గద్దె రామ్మోహన్ అన్నారు. స్మార్ట్ పోలీసింగ్, ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. విజయవాడ నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సిపి రాజశేఖర్ బాబు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఆలయాలను రక్షించేందుకు రూపొందించిన డివైన్ సురక్ష కిట్లు జిల్లాలోని 29 SHOలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, సుజనా చౌదరి, కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాను నేరరహితంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. సిపి రాజశేఖర్ నేతృత్వంలో విజయవాడలో సురక్ష విద్య, సురక్ష మార్కెట్, సురక్ష కమ్యూనిటీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, LED స్క్రీన్ల ద్వారా టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో డ్రోన్ పర్యవేక్షణ అమలు చేసినట్టు పేర్కొన్నారు. ఆ రోజు మేమందరూ వెళ్ళాం, ఎంపీ గారు మేమందరూ కూడా శాసనసభ్యులు సిటీలోని శాసనసభ్యులందరూ కూడా వెళ్ళాం. చాలా ఆశ్చర్యపోయాం ఆ రోజు. అట్లాగే మొన్ననే మా నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 పోలీస్ స్టేషన్ దానికి కొత్త భవనాన్ని నిర్మించి ఆ రోజు మేము అప్పుడు తీసుకొచ్చాం. దాన్ని కూడా అత్యాధునిక టెక్నాలజీతో దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నాం. అక్కడ LED స్క్రీన్స్ కూడా ఎక్కడ ఉన్నారు, మార్స్ చండీ వాళ్ళు ఆ రోజు LED స్క్రీన్స్ కూడా ఇచ్చారు. అలాగే రోడ్ల మీద కూడా LED స్క్రీన్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ పెడుతూ దాని ద్వారా కూడా టెక్నాలజీ అందుబాటు తీసుకొచ్చారు. అట్లాగే కూడా CCTV కెమెరా పెద్ద ఎత్తున CCTV మానిటరింగ్ ఉండటం వల్ల ఎక్కడ క్రైమ్ జరిగినా, ఏ వీధిలో కానీ, ఏ మెయిన్ రోడ్లో కానీ, అది ట్రాఫిక్ వైలేషనా, యాక్సిడెంటా, డ్రగ్స్ సంబంధించిందా, లేదంటే డ్రగ్ ప్రేమ ఏదైనా సరే నిమిషాల్లో దాన్ని పట్టుకునేట్టుగా ఈ టెక్నాలజీ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి, క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఎక్కడ విదేశాల్లో చైనా కానీ, అమెరికా కానీ, సింగపూర్ కానీ ఏ దేశం వెళ్ళినా పోలీస్ కనబడలు కానీ పోలీసింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని ఆయన ఆలోచన. దానికి ప్రప్రథమంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చేసినటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అనుగుణంగా వెళ్తున్నందుకు హృదయపూర్వకంగా మరొకసారి పోలీసు శాఖ వారిని ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో
ప్రతి కాలనీ పెద్దలు కూడా ముందుకొచ్చి వాళ్ళ ప్రాంతాలనే కాదు ఎక్కడైనా స్లమ్స్ ఉంటే ఆ స్లమ్స్ను కూడా కాపాడుకోవడానికి వాటికి సరిపడా సీసీ కెమెరాలు ఇచ్చి మా నియోజకవర్గం అగ్రభాగం నిలబడటానికి సిపి గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహం ఆయన్ని రెండు మూడు పర్యాయాలు మా ప్రాంతంలో చిన్న మీటింగ్లు పెట్టించి వాటిలో స్ఫూర్తిదాయకమైన ఆయన స్పీచ్ అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ రోజున మనం చూస్తున్నాం ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే నేరాలు పరిశోధించబడుతున్నాయి, దొంగలు పట్టుబడుతూ ఉన్నారు. మొన్నటిదాకా సీసీ కెమెరాలు, ఈ రోజున ఫోన్ టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఎక్కడ ఉంది, ఎవరెవరు కలిసి ఒకచోట ఉన్నారు, ఇవన్నీ కూడా. అందువల్ల ఈ టెక్నాలజీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా అయిన రోజు నుంచి ఆయన టెక్నాలజీ గురించి చెప్తా ఉన్నారు. తొలి రోజుల్లో టెక్నాలజీ అన్నం పెట్టొద్దు అని అన్న రాజశేఖర రెడ్డి గారు లాంటి ఆ రోజు ముఖ్యమంత్రి కాకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అన్న డైలాగ్ చాలాసార్లు అందరి చెవుల్లో మారుమవుతూ ఉంటాయి. అదే టెక్నాలజీ ఆయన యాక్సిడెంట్ అయితే కూడా అదే టెక్నాలజీతో కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఉంది ఆ పడిపోయిన హెలికాప్టర్ అని? సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని, తమకు తోచిన సహాయం చేయాలని ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. నిస్వార్థంగా మనం చేసే సేవకు మరికొందరు తోడై చేయూతను అందిస్తారని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్స్ తరపున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒక్కరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవ కృషికి దాతలు తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్ పేటలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షునిగా ఎన్ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఎస్ శ్రీను బాధ్యతలు స్వీకరించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ జి శ్రీరామ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ, ఆంధ్ర హాస్పిటల్స్ తరపున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒక్కరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవా కృషికి దాతలు తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. తమకు తెలియని వారు ఎంతోమంది తాము చేస్తున్న సేవలను తెలుసుకొని వారంతట వారే వచ్చి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ జి శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రపంచంలో అతి పురాతనమైన సేవా సంస్థ రోటరీ క్లబ్ అని, 200 పైచీలకు దేశాల్లో 35,000కు పైగా క్లబ్లతో 14 లక్షల మంది రొటేరియన్లు, వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. 120 సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తూ ప్రపంచానికి ఎప్పుడూ ఏది అవసరమైనా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటోందని అన్నారు. పోలియో నిర్మూలన పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రపంచంలో పోలియో కేసులు లేకుండా చేసిన సంస్థ అని తెలిపారు. విజయవాడ చరిత్రలో అర్ధ దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వస్తున్న గొప్ప క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అని తెలిపారు. పుర ప్రముఖులు అందరూ ఈ క్లబ్ ద్వారా సమాజానికి సేవలు అందించారని తెలిపారు. అధ్యక్షునిగా ఎన్ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఎస్ శ్రీను బాధ్యతలు స్వీకరించారన్నారు. క్లబ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, 53వ సంవత్సరం క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించామని చెప్పారు. నూతన కార్యవర్గం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన అన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 200 పైచిలుకు దేశాల్లో అతి పురాతనమైన సేవా సంస్థ ఇది. ప్రపంచంలో 200 పైచిలుకు దేశాల్లో 35,000 ప్లస్ క్లబ్బులతో 14 లక్షల మంది రొటేరియన్స్ వాలంటీర్స్తో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక గొప్ప సంస్థ. 120 సంవత్సరాల పాటు నిరంతరంగా చేస్తున్న సేవలు ప్రపంచానికి ఇప్పుడు ఏది అవసరమైనా శాంతి, సౌభాగ్యం, మానవాళి యొక్క కష్ట సుఖాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటోంది. రోటరీ తన పైలట్ ప్రాజెక్టుగా పోలియో నిర్మూలన కోసం ఒక సంకల్పం తీసుకున్న రోజున ఎవరు కూడా విశ్వసించలేదు ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ ఇది నిర్వహించగలదా అని. కానీ తదుపరి అన్ని ప్రభుత్వాలు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇలాంటి అనేక సంస్థలు దీంట్లో జత కూడి యావత్ ప్రపంచంలో ఇవాళ పోలియోని నిర్మూలించే స్థితికి చేరుకున్నాం. 1-2 దేశాలు మినహా మొత్తం ప్రపంచంలో పోలియోని నిర్మూలించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రోటరీ నిర్వహించగలిగిందంటే అది రొటేరియన్స్ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్బులు
ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు 1 సంవత్సరం కాలం పనిచేసి సంవత్సరం తర్వాత మారటం జరుగుతుంది. ప్రతి జూలై 1కి కొత్త కార్యక్రమం, కొత్త అధ్యక్ష కార్యదర్శులు వారి టీము టేక్ఓవర్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్, విజయవాడ చరిత్రలో ఒక అర్ధ దశాబ్దంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న గొప్ప క్లబ్ ఇది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ 1973 సంవత్సరంలో జేవి సుబ్రహ్మణ్యం గారు అనే ఆయన దివంగతులు ఇప్పుడు ఆయన అధ్యక్షతలో ప్రారంభమయ్యి ఆనాటి నుంచి ఇప్పటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 53వ సంవత్సరం నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ రోజున ఈ సంవత్సర కాలం జూన్ 1 నుంచి మళ్ళీ జూలై 1 నుంచి జూన్ 30 వరకు కూడా ఈ రోటరీ ఇయర్గా మేము దీన్ని పరిగణించి ఆ సంవత్సర కాలానికి గాను మా కార్యవర్గం అలాగే మా ఈ క్లబ్బు కొన్ని పథకాలు నిర్ణయించుకొని సేవా కార్యక్రమాలు వాటన్నిటిని అమలు చేసేదానికి ఈ సంవత్సర కాలం మేము నిర్వహిస్తాం. అట్లాగే రానున్న సంవత్సరంలో మేము మా క్లబ్ నుంచి ఈ జిల్లాకి రోటరీ జిల్లా 3020కి గవర్నర్గా గుత్తికొండ శ్రీరామ్ గారు పనిచేయబోతున్నారు. కాబట్టి దానికోసం సమాయత్తం అయ్యే దిశగా ఈ సంవత్సరం మేము అడుగులు వేసి అనేక సేవా కార్యక్రమాలు తీసుకుని రూపొందించి వాటిని విజయవంతం చేయడానికి మేమందరం ప్రయత్నిస్తాం. ఈ ఆపరేషన్కి వాళ్ళకు 2 లక్షలు కట్టుకోమని అన్నారు. మరి నువ్వు చేసేది ఏంటి? హాస్పిటల్గా 4 లక్షలు చారిటీ వాళ్ళు ఇస్తున్నారు నీకు హాస్పిటల్కి, మళ్ళీ 2 లక్షలు వీళ్ళతో కట్టిస్తున్నావు. ఏం చేయాలి అర్థం కదా. సో వాళ్ళ కార్యతరసిక్ సర్జన్కి పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి ఆయనకి ఫోన్ చేసి బ్రదరు నువ్వు విజయవాడ వచ్చి చేస్తావా, ప్రమాణం చేస్తానని. ఎంత తీసుకుంటావా? పల్లెవాడి పూర్ పేషెంట్ అంటున్నావు కదా, 1 lakh రమ్మని వచ్చి ఆ బేబీకి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 2వ రోజు బేబీ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి 5వ రోజు ఇంటికి పంపించారు. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ దట్ డే. ఇంకొక ఆ 2 లక్షలు ఏదైతే ఆయన హైదరాబాద్ పంపిద్దాం అనుకున్నాం, ఆ 2 లక్షల ఖర్చుతో బేబీ కంప్లీట్గా రికవర్ అయింది. అండ్ ఆ రోజు అది మీకు తెలియని విషయం ఏంటంటే మొట్టమొదటి పిల్లల హార్ట్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను తిరస్కరించాలని, తద్వారా దేశీయ రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు సందర్భంగా మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు పరచకుండా రైతాంగాన్ని ద్రోహం చేసిందన్నారు. రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రైతులు, కౌలు రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను తిరస్కరించాలని, తద్వారా దేశీయ రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం పంటలు పండే భూములను, లక్షలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రైతులు, కౌలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు తదితర అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 9న జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన సమ్మెను, హర్తాళ్ను జయప్రదం చేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర రైతు సంఘాల సమావేశం వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని పంటల ధరలు పడిపోయి రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందని, అన్ని పంటలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయారని, దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని ధ్వజమెత్తారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు సందర్భంగా మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలుపరచకుండా రైతాంగాన్ని ద్రోహం చేసిందన్నారు. రద్దు చేసిన చట్టాలనే మరొక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. మద్దతు ధరల విధానం లేకుండా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చిందని, దీని ప్రకారం మద్దతు ధరల విధానం లేకపోగా పంటల కొనుగోలు వ్యవస్థ మొత్తం కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారుల వశమవుతుందని విమర్శించారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్,
బహుళ సహకార సంస్థల చట్టం పేరుతో మొత్తం రైతులను కార్పొరేట్ల హస్తగతం చేయడానికి రైతు వ్యతిరేక విధానాలను రూపొందించిందని, ఈ విధానాల వల్ల భారత రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక వారు నిన్న ప్రెస్ ద్వారా తెలియపరిచారు. ఈరోజు మా రైతు సంఘాల వారు కూడా మేము చర్చించుకుని ఆ కార్యక్రమాన్ని బాగా జయప్రదంగా ముందుకు తీసుకెళ్లేదానికి అనుసరించవలసిన ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 3వ తారీఖు లోపల అన్ని జిల్లాల్లోనూ కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి చర్చించుకుని అక్కడ 5వ తారీఖు నుంచి ఇంకా ప్రజా మొబిలైజేషన్కి బైక్ ర్యాలీలు కానీ, సైకిల్ ర్యాలీలు కానీ, వారికి ఏది ఉపయోగంగా ఉంటుందనుకుంటే ఆ రకంగా చేసుకోమని పిలుపు ఇస్తూ, అదే సమయంలో ఉత్తరాంధ్రలో 2వ తారీఖున అనకాపల్లిలో ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, రైతు సంఘాల వారు, కార్మిక సంఘాల వారు కలిసి ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమం జయప్రదంగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్చలు. 4వ తారీఖున కర్నూలులో రాయలసీమ జిల్లాలకు సంబంధించి అక్కడ ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ రైతు నాయకులు, కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా కూర్చుని అక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆలోచన చేశాము. నగర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేస్తామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గా అన్నారు. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ, రెవెన్యూ, ఎస్టేట్ విభాగాలు మినహా మిగిలిన వాటి నుండి ఆదాయం లేదని, ఈ స్థితిలో బడ్జెట్ కేటాయింపులు చూడాల్సి ఉంటుందన్నారు. గత 4 ఏళ్లలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, కొంతకాలంగా 100 పనులు ఆమోదించినా అందులో 15 కూడా చేపట్టడం లేదని, అదేమని ప్రశ్నిస్తే గుత్తేదారులు ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఐలా పరిధిలోని ఏపీఐఐసికి అనుబంధమైన ఇళ్ల సముదాయానికి తాగునీరు ఇవ్వాలన్న ప్రతిపాదన తిరస్కరించడానికి నగరపాలక సంస్థకు 25 లక్షల వారు బకాయి ఉండడమే కారణమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మీడియా మిత్రులందరికీ కూడా మొన్న జరిగిన కౌన్సిల్లో మరి నగర అభివృద్ధి జరగట్లేదని మరి ఎవరైతే పేపర్లో మొన్న చూస్తున్నామో మరి దాని గురించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 3 నియోజకవర్గాలు కూడా నగరాభివృద్ధి ఏ రకంగా జరిగిందో మేము కాదు, మరి మీడియా మిత్రులు మీరందరూ కూడా ప్రతి శిలా పలకాన్ని మేము ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావటం జరిగింది. మరి నగరాభివృద్ధి జరగకపోతే మరి నగర మేయర్గా మేయర్ గారు ఎన్నో అవార్డులు గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని అవార్డులు తెచ్చారో ఆ అవార్డులు కూడా మీ అందరికీ చూపిస్తాం జరిగింది. ఏ విధంగా పార్టీలకు అతీతంగా మరి 64 డివిజన్లో అభివృద్ధి జరిగితేనే కదా మరి స్వచ్ఛ సర్వేక్షణలో మరి అన్ని అవార్డులు వచ్చినాయి అంటే మరి విజయవాడ విఎంసీ ఏ రకంగా అభివృద్ధికి వెళ్తుందో మీడియా మిత్రులు మీ అందరికీ తెలియాలి. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మరి వైసీపీ పార్టీ తరఫున మీరందరూ కూడా నగరాభివృద్ధికి తోడ్పడట్లేదు అని అంటున్నారు. గత సంవత్సరం కాలంలో మరి మీరు ఏమి అభివృద్ధి చేశారో మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు మరి మాట్లాడుతున్నారు, మరి వైసీపీ ఏది కూడా అభివృద్ధి జరగట్లేదు, మరి ఏది సహకరించట్లేదని. మరి ఎన్నో విధాలుగా గత 3 కౌన్సిల్లో గురించి మీరు అన్నీ పెట్టారు. ఈ నిన్న కూడా మరి పెట్టిన వాటిల్లో కూడా నగరానికి అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడంగా మరి గత 50 రోజుల నుంచి కూడా మరి ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ కూడా నిజంగా చాలా వాటర్ సప్లై వాళ్ళు కానీ విఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన కార్యక్రమం మరి వారందరూ కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకు ఉపయోగపడండి. గత 4 సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళింది అని అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమైందనేటువంటిది తేటతెల్లమైంది. సంవత్సరం కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేటువంటి చందంగా మరి ఇప్పుడున్నటువంటి సంవత్సర కాల పరిపాలన ఉందనేటువంటిది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో ఏదైతే కొన్ని అంశాలు వాయిదా వేయటమైనా ఆమోదించకపోవటమైనా అది ఎందుకు జరిగినాయి అనేటువంటిది దానిలో ఉన్నటువంటి వాస్తవాలు మాత్రమే మనం తెలుసుకోవాలి. ఏవైతే నీరు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఫుడ్ కోర్ట్ అవ్వచ్చు,
లేకపోతే ఏదైతే చేపల మార్కెట్కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఏదైతే బీసీ భవన్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల పేరుతో విద్యార్థులను మభ్యపెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్లను అమ్ముతున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్నారు. కార్పొరేట్ దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీ రోడ్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల పేరుతో విద్యార్థులను మభ్యపెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. పాఠశాల స్థాయిలో 2.5 లక్షలు, ఇంటర్ స్థాయిలో 3 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్లను అమ్ముతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనేక ఆందోళనలైనా ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థపై కూడా చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల భాగస్వాములే అని అనుమానం వ్యక్తం చేస్తుందని చెప్పారు. విద్యాశాఖలో అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, నగర అధ్యక్షుడు నరేష్ నాయుడు, కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. రవిశంకర్ రెడ్డి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజురోజు పెరుగుతూ ఉంది. గతం కంటే కూడా ఈ విద్యా సంవత్సరం 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటూ ఉన్నారు. అట్లాగే నిబంధనలను పాటించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఒక్క దానిపైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకునే సందర్భం లేదు. అట్లాగే ఈరోజు ఫీజుల విధానం కూడా ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే ఈరోజు 40 నుంచి 90 వేలు వసూలు చేస్తున్నారు. అక్కడ పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఈరోజు 1,40,000 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్య ఇంకా 5 లక్షలు, 6 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు ఇలాంటి మహానగరాల్లో ప్రధానంగా ఈరోజు ఫీజులను అదుపు లేకుండా వారికి ఎంత నచ్చితే అంత, అంటే ఈరోజు లక్షల్లో ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి పేర్లు పెడుతున్నారు. ఐపీఎల్ అని, ఎంపీఎల్ అని, ఎస్పీఎల్ అని, ఐఐటి అని, జేఈ మెయిన్స్ అని, ఇట్లా రకరకాల పేర్లు వాడి ఆ పేర్లతో విద్యార్థులను మభ్యపెట్టి అది కూడా ఏంటి, 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు మెడికల్ స్టాండర్డు, ఐపీఎల్ స్టాండర్డు, ఎంపీఎల్ స్టాండర్డు, అసలు 1వ తరగతి 2వ తరగతి విద్యార్థికి ఎక్కడన్నా అసలు ఆ పేర్లు అన్న అర్థమవుతాయా? గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించి రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతోనే గత 15 ఏళ్లుగా హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించి రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుణదలలోని హెచ్ఈజీ క్యాన్సర్ హాస్పిటల్లో అధునాతన పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ మరియు కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానింగ్ మిషన్ యంత్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని క్యాన్సర్ను ముందుగానే గుర్తించే అత్యాధునిక సీమెన్స్ బయోగ్రాఫ్ పెట్ సిటీ స్కాన్ యంత్రాన్ని హెచ్ఈజీ క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా
తక్కువ ఖర్చుతోనే గత 15 ఏళ్లుగా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొంటూ ఆసుపత్రి సేవలను ప్రశంసించారు. సామాజిక బాధ్యతగా సేవా దృక్పథంతో సేవలందించే గోపీచంద్ లాంటి వైద్యులు మరింత మంది ముందుకు రావాలని కోరారు. క్యాన్సర్ వ్యాధి తొలి దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రిలో త్వరలో అన్ని విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 140 రకాల వ్యాధులకు ఉచితంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ఈ అధునాతన పెట్ స్కాన్ యంత్రం ద్వారా క్యాన్సర్ కణాలు మరియు కణితులు శరీరంలో ఎక్కడున్నా సులభంగా గుర్తించవచ్చునని తెలిపారు. క్యాన్సర్ విషయానికి వస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డిటెక్ట్ అవుతున్నారు. అలాగే 9 లక్షల మంది ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. క్యాన్సర్కి కారణాలని అసెస్ చేసే ముందు కారణాలు తెలుసుకున్నట్లయితే మనం లైఫ్ స్టైల్ కనుక చేంజెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కొన్ని ముఖ్యమైన కారణాలు ఇటియాలజీ ఎందుకు వస్తుందో తెలుసుకోగలిగితే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టొబాకో అనేది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఏదో స్మోక్లెస్ టొబాకో అంటే చూయింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఏది చేసినా కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ బకల్ మ్యూకోసా, ఈసోఫేగస్, చాలా రకాల క్యాన్సర్స్. ఎస్పెషల్లీ నవడేస్ మన ట్రెండ్ చూస్తుంది ఏంటంటే ప్రీవియస్లీ 10-15 years బ్యాక్ బకల్ మ్యూకోసల్ క్యాన్సర్స్ చాలా తక్కువ వచ్చేవి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఇందాక చెప్పారు ఆయన ప్రివెంట్ ఆఫ్ డిసీజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఎందుకంటే అది మనం చిన్న చిన్న అశ్రద్ధలు, చిన్న చిన్న విషయాల్లో మనం నిర్లక్ష్యం వహిస్తే అది పెద్దది అయిపోయినాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దాంట్లో క్యాన్సర్లో మాత్రం నాకు తెలిసి ఇంకా అది రికవర్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. మేము ఎన్నో చూస్తూ ఉంటాం రాజకీయాల్లో. మా దగ్గరికి వస్తారు అనేక మంది ప్రజలు, మాకు బ్లడ్ క్యాన్సర్ అండి, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండి, లంగ్స్ క్యాన్సర్ అండి, లేదా ఇంకోటి అండి అని వస్తారు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే చాలా అడ్వాన్స్డ్ 4th స్టేజ్లో ఉందండి, 3rd స్టేజ్లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉందని అంటారు. అలాంటప్పుడు వారు ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు. ఇవాళ ప్రభుత్వ పరంగా దాదాపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తాను ప్రజలకి. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా హెచ్సిజి కూడా ఇప్పుడు అడిగా నేను, ఎంతండి ఈ పెట్ స్కాన్ టెస్ట్ అని. హైదరాబాద్లో 25,000 అలా తీసుకుంటే ఇక్కడ 14,000, 15,000కే చేస్తున్నామండి అని చెప్పి అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలు సరిగా ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి షెడ్యూల్ విడుదల. 29న నామినేషన్, జూలై 1న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఖరారవుతారన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. మెప్మా విభాగంలో పనిచేసే స్వయం సహాయక సమాఖ్య రిసోర్స్ పర్సన్స్కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. ట్యాబ్లు పంపిణీ చేసిన ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.